గద్దర్ గుమ్మడి విఠలరావు 77వ జయంతి ఉత్సవాన్ని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిలువెత్తు ఉద్యమాలకు నిదర్శనం ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ అవార్డులు పొందిన సామాజిక ఉద్యమ నాయకులు కోరుకొండ చిరంజీవి, దార యేసురత్నం, గొట్టిముక్కల అనంతరావులను ఘనంగా సత్కరించారు. వారికి దుశ్శల్వా పూలమాల వేసి గద్దర్ అవార్డు పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సభకు తాలూరు బాబు, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించిన ప్రముఖ దళిత నాయకుడు నక్కా శ్రీ గణేష్, ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు నిత్యం కృషి చేసిన గద్దర్ను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రజా ఉద్యమాల గుండె చప్పుడు గద్దరని, ఆయన మాట పాట ఒక ఉద్యమంలో ప్రజల్ని అణగారిన వర్గాల ప్రజల్ని చైతన్యపరిచిందన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లతో జరిగిన చర్చల సమయంలో 3 రోజుల పాటు తూర్పు ఏజెన్సీలో 3 రోజుల పాటు ఆయనతో గడిపే సమయం రావడం అదృష్టమని మర్రి బాబ్జీ అన్నారు. సత్కార గ్రహీతలు మాట్లాడుతూ తాము గద్దర్ అవార్డును పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. నాయకులు తురకల నిర్మల, నక్కా సోమేశ్వరరావు, మూర్త నాగలక్ష్మి, ఉర్సుమూర్తి రామారావు, రాజబాబు, సోమబత్తుల విజయ్, అర్థాల కుమార్బాబు, బేబీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అవార్డు పొందడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆకలి నుంచి, ఆర్తనాదాల నుంచి వెలివేయబడిన జనాల మధ్యలోంచి పుట్టుకొచ్చిన నాయకుడు ఆయన. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు మనందరం తీసుకుని మన సమాజానికి మనం తెలియపరచిన బాధ్యత ఉంది. ఆయన పాట ద్వారా కానీ, మాట ద్వారా కానీ, రూపం ద్వారా కానీ ఉద్యమం అంటే ఇలా ఉంటుంది, పోరాడితే వస్తాయి, ఆరాటపడితే ఏది రాదో అని తెలియపరిచిన గొప్ప ఉద్యమ నాయకుడు. ఆయనకి మనందరి తరఫు నుంచి ఘన నివాళులు ఘటిస్తూ సెలవు. గద్దరన్న గారి 70వ జయంతి. ఆయన గురించి మాట్లాడాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాల్లో చుండూరు, కారంచేడు, వెంకటపాలెం ఉద్యమాల్లో ఆయన లేకుండా ఉద్యమాలు లేవు. ఆయన యొక్క పాట మాటే ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళటం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారితో సమానంగా ఈయన పాత్ర కూడా ఉందని సందర్భంగా. అదేవిధంగా తూర్పుగోదావరి ఏజెన్సీలో 2004లో రాజశేఖర రెడ్డి గారు నక్సల్స్కి చర్చలు పిలిచే సందర్భంగా ఆయన ఏజెన్సీలో 3 రోజులు ఉండడం జరిగింది. జడ్డంగి, రాజమంగి అటువంటి ప్రాంతాల్లో. ఆయన అవార్డు మాకివ్వటం, మా ముగ్గురికి ఇవ్వటం చాలా ఆనందకరం. ఎందుకంటే జాతీయ అవార్డు ఇచ్చారు. వాళ్ళ కూతురి ద్వారా మేము తీసుకున్నాం, వెన్నెల ద్వారా. ఆవిడ మన కోనసీమలో జరిగింది. ఆ సభకు వచ్చి ఆవిడ చాలా సింపుల్గా ఉండి మాకు ఈ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం అని అడిగారు. గద్దర్ గారు అన్నారా అని చెప్పారు. మాకు చాలా ఆనందం వేసింది. మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంది అన్నలారా అని మా ముగ్గురు కూడా ఉపదేశం కూడా ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మన గద్దర్ గారు పాటలు ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చదువురాని వాళ్ళ వ్యక్తికి బాగా అర్థం చేసుకున్నారు ఈ పాట ద్వారే, గద్దర్ ద్వారానే.